శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు సింహరాశి అంటే ఏమిటో తెలుసుకుందాం. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం సింహరాశి వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం చాలా సున్నితమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిసి ఒక పెద్ద ఇబ్బందిగా ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. అన్ని రంగాల వాళ్ళకి బాగుంది, ఒక రంగం వాళ్ళకి మాత్రం ఏమాత్రం బాగోలేదు. అది ఏమిటి అనేటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే సింహరాశికి జన్మరాశిలో రవి బుధులు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో కేతువు, సప్తమంలో శని, అట్లాగే భాగ్యంలో గురు రాహువులు, వ్యయంలో శుక్రుడు సంచరించడం అనేటువంటిది ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఇక్కడ జన్మరాశిలో సంచరించేటువంటి రవి బుధుల సంచార రీత్యా కొంతకాలం పాటు శరీర తాపం, ఉష్ణోగ్రత పెరగటం, అంటే జ్వరంలాగా రావటం కానీ, శరీర తాపం పెరగటం కానీ, శరీరం తొందరగా అలసిపోవటం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ రాశ్యాధిపతి అయినటువంటి రవి జన్మరాశిలోనే ఉండడం అనేటువంటిది మంచిదే. తద్వారా మీకు తెలియకుండానే మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, కార్యనిర్వహణ సామర్థ్యం, పట్టుదల అన్నీ కూడా మీరు ఊహించిన దానికంటే, మీకున్న దానికంటే ద్విగుణీకృతం అవుతాయి, అంటే డబల్ అవుతాయి. అట్లాగే మీలో నాయకత్వ లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా పొంగి పొర్లుతాయి. మీ స్థాయికి తగ్గట్టుగా, అంటే జాతక స్థాయికి తగ్గట్టుగా చక్కటి నాయకులుగా గుర్తించబడతారు. కొన్ని సందర్భాల్లో మాత్రం అతి కోపం వల్ల, అతి ఆత్మవిశ్వాసం వల్ల ధన నష్టం అనేటువంటిది జరుగుతుంది. అటువంటిది జరగకుండా ప్రయత్నపూర్వకంగా మనం మధ్యవర్తి పరిష్కారాల ద్వారా కానీ, లేదంటే చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉంటాయో వాటిని ఉపసంహరించుకోవడం ద్వారా కానీ ధన నష్టాన్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే ద్వితీయ స్థానంలో సింహరాశికి రాజయోగకారకుడైన కుజ సంచారం జరుగుతోంది. ఆర్థికపరమైన అంశాల్లో ఎదురులేదు, నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. గతంలో ఎప్పుడో ఇచ్చి మర్చిపోయిన డబ్బు కూడా మీకు ఈ మాసం లభించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎవరికైనా సరే ఒక్కసారే చెప్తారు, రెండవసారి చెప్పడం అనేటువంటిది జరగదు. ఆ చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని ప్రవర్తిస్తే ఓకే, ప్రవర్తించకపోతే మాత్రం వాళ్ళని తగిన విధంగా మీదైనటువంటి స్టైల్లో దండించి తీరాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. దీనివల్ల అప్పుడప్పుడు వాక్పారుష్యం పెరుగుతుంది. అంటే మాట అనడం, మాట తోలడం, నిందించడం అనేటువంటిది జరుగుతుంది. అది దాదాపుగా ఈ వ్యవహారంలో ఏది జరిగినా విజయం మీదే అవుతుంది. కానీ ఇక్కడ కలియుగ ధర్మాన్ని అనుసరించి మనం ధర్మం చెప్పినా, న్యాయం చెప్పినా ధర్మానికి, న్యాయానికి కలియుగంలో చోటు తక్కువ. కనుక మీరు నిజం మాట్లాడినా కూడా కొన్ని చోట్ల నిందలు వస్తాయి, కలహాలు వస్తాయి. ఈ గొడవలు పెద్దవి కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సింహరాశి వాళ్ళ మీద ఉంది. ఇది మీరు మానసికంగా మీకున్నటువంటి ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతోనే ఏర్పరచుకోవాలి. ఇకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రం అకారణమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి ఫోబియాలు ఎమడబడతాయి. వాటిని కూడా ధైర్యంగా మీ ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుంటారు. నియమితంగా ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయండి. చక్కటి ఆరోగ్యం అనేటువంటిది మీ సొంతం అవుతుంది. ఎవరికైతే 50, 55 సంవత్సరాలు, మరి ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో బీపీ, షుగరు, కార్డియాలజీ సమస్యల నుంచి కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ మాసం ఎవరైతే వృద్ధులైనటువంటి సింహరాశి వాళ్ళు ఉంటారో వీలైనంత వరకు హెల్త్ చెకప్ చేయించుకోండి. ఇది మీకు మంచిది. ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జన్మజాతక రీత్యానే ఏదైనా ఇబ్బందులు కలుగుతాయి. గోచార రీత్యా కొంత ఇబ్బంది కలిగే సూచన మాత్రమే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా పెద్దవాళ్ళు చెప్పినట్టు చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి. కనుక అసలు సమస్య వచ్చిందాకా ఆలోచించడం అనవసరం. మీ హెల్త్ రెగ్యులర్ చెకప్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ మాసం చేసుకోవటం అనేటువంటిది
చాలా మంచిది. ఈ మాసం మొదటి వారంలోనే చేసుకోండి. ఇకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రం మీకు ఈ మాసం అతి శ్రమ వల్ల, అతిగా ఆలోచన చేయటం వల్ల మీకు నీరసం, బాడీ పెయిన్స్, తలనొప్పి, తల తిరగడం ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. దీనికోసం చక్కగా యోగా, మెడిటేషన్, సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే ఈ మాసం సప్తమ స్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ కొంత భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. వీలైనంత వరకు మీ సొంత వ్యాపారాల మీదే ఫోకస్ ఎక్కువగా పెట్టండి. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో వీలైనంత వరకు కట్టుదిట్టంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే లూజ్గా ఉండకుండా ప్రతి విషయాన్ని డాక్యుమెంటైజేషన్ చేసుకోండి. ఇది సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. కొంతమందిని గుడ్డిగా నమ్ముతారు, ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఇకపోతే సింహరాశి వాళ్ళకి ఈ మాసం అదృష్ట సంఖ్య 1, పూజించవలసినటువంటి దైవం రాముడు, కలిసి వచ్చేటువంటి వారం ఆదివారం, పనికిరాని వారం శనివారం, అలాగే పనికిరాని సంఖ్య 8, ఉపయోగించవలసినటువంటి రంగు ఆరెంజ్ కలర్, పనికిరాని రంగు నలుపు. ఇవి అదృష్టాన్ని ఇచ్చేవి, దురదృష్టాన్ని ఇచ్చేవి వెంటనే చెప్పటం ఎందుకని జరుగుతుందనంటే, ఒకవేళ అటువంటివి ఏమన్నా నూతన గృహ వాహనాలు, అలాగే వస్త్రాలంకారాలు కొనుగోలు చేసేటప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే వీలైనంత వరకు మీకు అవి అదృష్టాన్ని ఇస్తాయి. నేను చెప్పినటువంటివి నలుపు రంగు కానీ 8వ సంఖ్య కానీ మీకు అదృష్టాన్ని ఇవ్వవు, ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అంటే మీ వాహనాల నెంబర్లు కానీ, మీ బైకులు, కార్లు, మొబైల్ నెంబర్స్ టోటల్ కూడా ఎట్లయితే 1 వచ్చేటట్టు చూసుకోండి, లేకపోతే 5 వచ్చేటట్టు చూసుకోండి. ఇది ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఈ మాసం ప్రత్యేకంగా ఈ సింహరాశి వాళ్ళకి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, రాజకీయ నాయకులకి ఈ మాసం ఏమాత్రం బాగోలేదు. ప్రజాగ్రహం తప్పదు. మీరు ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజకీయంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. రాజకీయ నాయకుల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే సింహరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఏ కొత్త పనిని మొదలు పెట్టాలన్నా నేను చెప్పేటువంటి ఒక చిన్న పరిహారాన్ని చేసి మొదలు పెడితే మీకు ఆ పని పూర్తిగా సక్సెస్ అవుతుంది. అదేంటంటే, ఆదివారం నాడు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. అన్నదానం చేసి మీరు ఏ ప్రోగ్రాం మొదలుపెట్టినా, ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. ఇది తథ్యం. కనుక నేను చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఆ పరిహారాలు పాటించి సింహరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.